ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సండే నాన్ వెజ్ కాకుండా నాన్ వెజ్ కి పోటీ ఇచ్చే ఈ గోంగూర పలావ్ అయితే ఒకసారి ట్రై చేయండి, పక్కాగా నచ్చుతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రెండ్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అయితే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పాటు పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అయితే ఆర్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ గోంగూరని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకు ఒక 70% కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. వేసిన తర్వాత మనము 1:2 రేషియో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే బాయిల్ చేయండి. అయితే ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడే మనం అయితే ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసేయండి. అయితే బాస్మతి రైస్ అయితే యాడ్ చేసి మీకు ఇష్టం లేకపోతే నార్మల్ రైస్ తో కూడా కుక్ చేసుకోవచ్చు. యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మనము 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మన టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి అయితే చూస్తుండండి, ఎక్కువగా మిక్స్ చేస్తే మనకైతే రైస్ అయితే విరిగిపోతుంది, జాగ్రత్త. టేస్టీ అండ్ హెల్తీ గోంగూర పలావ్ లోకి అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా తినేయచ్చు. బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీ కావాలంటే ఛానల్ ఫాలో అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.